హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో పెద్దాపురంలో రైస్ అన్లోడ్ అయ్యాక మనమైతే చేపల లోడ్కి అయితే వెళ్తా ఉన్నాము. సో చేపల లోడింగ్ వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అనమాట మన బండ్లో వేయడము. దానికి రీజన్ వచ్చేసి మనకు చలికాలంలో కొబ్బరికాయ అయితే ఎక్కువగానైతే లోడింగ్ దొరకదు. అట్లని చెప్పేసి ఈ లోడ్ అయితే మేము చేపలకైతే పెడతా ఉన్నాము. ఈ లోడ్ వచ్చేసి మనకు గోరఖ్పూర్కి అయితే పెట్టామన్నమాట. అయితే ఫస్ట్ మాట్లాడినప్పుడు అయితే నార్మల్గా గోరఖ్పూర్ కంటే ముందే ఒకటి బర్లగంజ్ అని చెప్పేసి ఒక ఊరు అయితే ఉంటుంది. అక్కడికైతే లోడ్ అయితే మాట్లాడాము. కాకపోతే అక్కడికి వెళ్ళాక మనకు లోడ్ లొకేషన్ అయితే చేంజ్ అయింది. గోరఖ్పూర్కి బర్లగంజ్కి వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ ట్రిప్కి అయితే నేను వెళ్ళలేదని అయితే తెలుసు కదా. సో శ్రావణ్ అన్న అండ్ నరేష్ అన్న ఇద్దరు అయితే వెళ్ళిర్రు. సో ఇప్పుడు మనకు స్పాట్ లోడింగ్ అనమాట. మనకు డైరెక్ట్ వెళ్ళి కూలింగ్ పెట్టుకోవడం, మళ్ళీ నైట్ చేపల చెరువు దగ్గరికి వెళ్ళి లోడ్ చేసుకొని రావడం అదంతా అయితే ఏం లేదు. సో స్పాట్ లోడింగ్ అంటే ఆల్రెడీ వేరే బండిలో మనకు చేపలు అయితే తీసుకొని అయితే వస్తారు. సో ప్యాకింగ్ వచ్చేసి మన దాంట్లోనైతే చేస్తారనమాట. సో దీనికి గాను మనకు ఒక 3000 కటింగ్ అయితే ఉంటుంది. 3000 కానీ 4000 కానీ. ఇది వచ్చేసి మనకు ఎట్లా అంటే డైరెక్ట్ మేము ఈవినింగ్ వరకు అయితే లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ కాగానే వేరే బండిలో సరుకు అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా మొత్తం కవర్స్ అయితే పరిచేసి మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు డైరెక్ట్. మన కిరాయిలో ఒక 3000 కానీ 4000 కానీ అయితే కట్ అయిపోద్ది అనమాట. సో ఆ బండి వెళ్ళి వచ్చింది కాబట్టి మన దాంట్లో 3 రకాల చేపలు అయితే లోడింగ్ అయితే అవుతూ ఉన్నాయి. ఇది ఒక రకం అన్నమాట. ఈ రకం పేరు ఏందో చెప్పండి. అండ్ పంకజ్ అది ఇది అయితే ఉంటాయి కదా. సో ఈ చేపల్ని చూసి వాటి పేర్లు అయితే మీరైతే చెప్పాలి. ఇది ఈ వీడియోలో మీకు ఇచ్చే టాస్క్. అండ్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. డైరెక్ట్ మనకు ఐస్ అయితే ఒక మిషన్ అయితే ఉంటుంది అనమాట. పెద్ద ఐస్ బ్లాక్ అయితే ఉంటుంది కదా. ఆ బ్లాక్ నా మిషన్లో పోసేస్తే అది మొత్తం ఐస్ని అయితే క్రష్ అయితే చేస్తాయి. క్రష్ చేసి కింద పోసినప్పుడు ఇక్కడ మనకు ఈ విధంగా పొడి పొడి అయితే అవుతుంది అనమాట. సో ఫస్ట్ ట్రేలో చేపలు అయితే పోస్తారు. చేపలు పోసాక మళ్ళీ ఐస్ వేస్తారు. మళ్ళీ ఇంకో లేయర్ చేపలు అయితే పోసేసి మళ్ళీ పైన ఐస్ వేసేసి ఈ విధంగా టేప్ అయితే కొట్టేస్తారనమాట. ఈ విధంగా టేప్ కొట్టేసేసి మన బండిలో లోపలికి లోడింగ్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైంలో కింద ఒక చిన్న హోల్ అయితే చేస్తారు. ఆ చిన్న హోల్ ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనకు ఐస్ అయితే పోసారు కదా. ఈ ఐస్ అనేది మనకు కరుగుతుంది కదా. ఎట్లయినా మనకు అన్లోడ్ కావాలంటే అట్లీస్ట్ ఒక 3-4 డేస్ మనకు అన్లోడింగ్ టైం పడుతుంది. అండ్ లోడింగ్ మన ఇక్కడ లోడ్ అయినాక మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళడానికి మినిమం 2 డేస్ అయితే పడుతుంది. సో ఈ 5 డేస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 7 డేస్ వరకు అయితే ఐస్ అయితే కరగకుండా అట్నే ఉండదు కదా. సో అట్లా అని చెప్పేసి కింద చిన్న హోల్ అయితే చేస్తారనమాట. అండ్ మిషన్ అయితే చూసారు కదా, అందులో ఐస్ బ్లాక్ అయితే వేసారు. ఆ ఐస్ బ్లాక్ వేస్తే మనకు కింద నుండి పౌడర్ లాగా కింద పడుతూ ఉంటుంది చూడండి. ఈ విధంగా ప్యాకింగ్ చేసిన బాక్సులను అయితే మనకు బండిలో కింద బాటంలో ఒక థర్మాకోల్ షీటు, సైడ్స్కి అటు ఇటు ఒక థర్మాకోల్ షీట్ పెట్టేసి, అంటే ఈ థర్మాకోల్ షీట్స్ ఎందుకు వాడతారంటే హీట్ అనేది లోపలికి అయితే ఎక్కువ వెళ్ళకుండా ఈ థర్మాకోల్ అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అండ్ అంతేకాకుండా పైన ఉనుక కూడా వస్తారు. ఆ ఉనుక కూడా హీట్ని ఎక్కువనైతే లోపలికి అయితే పోనీయదు. కాబట్టి మనకు ఐస్ అనేది లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకో రకం చేప అయితే లోడ్ అయితే అవుతూ ఉంది. సో మొత్తం 3 రకాల చేపలు అయితే అయినాయి అన్నమాట. సో ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసేసి మనకు లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మన బండిలో మొత్తం వచ్చేసి 340 బాక్సులు అయితే ఎక్కడం అయితే జరిగింది. సైడ్కి మనకి యాంగ్లర్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే ఉండదు. మనకు సైడ్కి ఆఫ్ బాడీ వెహికల్స్ అయితే కొంచెం తాడైతే మంచిగా కట్టించుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ లోడ్ అటు ఇటు ఒరిగిపోతే బాక్స్లో ఏమైనా డ్యామేజ్ అయితే మన కిరాయిలో కట్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి చేపల లోడ్ అయితే ఆఫ్ బాడీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగానైతే నడపాలి. సో నైట్ 2:30కి అయితే మాకు పేపర్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట, మొత్తం కంప్లీట్ అయిపోయి. సో నైట్ 2:30కి అన్న వాళ్ళు అయితే బయలుదేరి అయితే నా దగ్గరికి అయితే వస్తూ ఉన్నారు. మంచి అయితే చూడండి ఎంత ఘోరంగా పెట్టిందో. కొంచెం ఈ చలికాలం
వారం రోజులు కొంచెం నైట్ టైంలో వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా అయితే నడపండి. 4 ఇండికేటర్ అయితే ఆన్ చేసుకొని అయితే నడపండి హజార్డ్ లైట్స్. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి కానీ ఫ్రంట్లో మనం ఎవరికైనా ఎదురెళ్తున్నా కానీ వాళ్ళకైతే కొంచెం అలర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మన హజార్డ్ లైట్ ఇండికేటర్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి కదా. సో ఈ పొగ మంచులో కూడా మనకు ఎక్కువ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మన ముందు వెహికల్ వచ్చేసి రెడ్ లైట్స్, బ్రేక్ వేసినప్పుడు అయితే రెడ్ లైట్స్ ఇవ్వబడ్డాయి. నార్మల్గానే అయితే లైటింగ్ అవ్వబడట్లేదు. అలాంటి టైంలో మనకు 4 ఇండికేటర్ వేస్తే చాలా ఉపయోగం అనమాట. మార్నింగ్ 7:30కి అయితే వెహికల్ నా దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది. సో మా ఊర్లో మంటుగాడు అయితే లేడు, పంచర్ షాపు పిల్లగాడు. సో లేడని చెప్పేసి వేరే ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గ్రీజ్ అయితే కొట్టించేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేనైతే మహారాష్ట్ర మన్సర్ బార్డర్ అయితే దగ్గరలో ఉన్నాను. అక్కడ జియో బంక్ అయితే ఉంటాయి కదా, ఆ బంక్ దగ్గరలో మనం ఫుల్ ట్యాంక్ అయితే చేస్తూ ఉన్నాము. సో మనకైతే ఆంధ్రాలో మనకు చేపల లోడ్ అయితే అడ్వాన్స్ అయితే ఇస్తారనమాట. సో అడ్వాన్స్లో నాకు అక్కడ వాళ్ళే ఫుల్ ట్యాంక్ చేసి అయితే పంపించారనమాట. వాళ్ళ ఖాతా బంక్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ బంక్లో నాకు ఫుల్ ట్యాంక్ చేసి అయితే పంపించారు. అక్కడ వచ్చేసి ఒక 26,000 అయితే పట్టింది. సో ఇక్కడ మహారాష్ట్రలో అయితే మళ్ళీ కొట్టియడానికి అయితే ఆపాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నుండి దాటితే మళ్ళీ మనం మధ్యప్రదేశ్లోకి అయితే వెళ్ళిపోతాం. మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ డీజిల్ ప్రైస్ మన ఆంధ్రాలో ఉన్నట్టే ఉంటుంది. అట్లని చెప్పేసి మహారాష్ట్రలోనైతే కొట్టిస్తూ ఉన్నాను. మహారాష్ట్రలో వచ్చేసి మనకు 90 రూపాయలుగానైతే ఉందన్నమాట డీజిల్ ప్రైస్. సో ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నామంటే అన్లోడింగ్ పాయింట్ వరకు అయితే బండి అయితే వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చేసి 23,000 అయితే పట్టింది డీజిల్. ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించేసినాము. నాకు ఎందుకు ఇది యావరేజ్ మళ్ళా మిస్టేక్ పోతుందేమో అనిపిస్తుంది. ఈసారి ఫుల్ టు ఫుల్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. ఈ వీడియోలో అయితే ప్రూఫ్ ఉంటుంది కదా కిలోమీటర్స్ ఎన్ని తిరిగిందని. సో ఓడియో అయితే నోట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఒక ఫోటో తీద్దాం. డీజిల్ కొట్టించేసుకొని ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చిన బంక్ నుండి. మనకు ఒకసారి ఫుల్ చేసుకుంటే 1200 పైన కిలోమీటర్లు అయితే తిరుగుతుంది. ఎందుకంటే 360 లీటర్ల ట్యాంక్ కాబట్టి 3.4 అట్లా వేసుకున్నా కూడా 1200 పైన అయితే బండి అయితే రన్నింగ్ అవుతుంది. మనకి ఇంకా డెస్టినేషన్ వచ్చేసి 900 అయితే ఉంటుంది అనమాట. సో మనకు అన్లోడ్ అయిపోయి మళ్ళీ రిటర్న్లో మిర్జాపూర్లో మనం కొట్టిస్తాం కదా ఒక జియో బంక్ దగ్గర హనుమాన్ బార్డర్. సో అక్కడి వరకు అయితే వస్తుంది మ్యాక్సిమం. సో చూద్దాం. ఈ రూట్లో పచ్చి సరుకు వెహికల్స్ అయితే చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. రావడం ఈ విధంగా అంటే టైమింగ్ అయితే ఉంటుంది కదా ఆ బండ్లకు. సో ఈ విధంగా స్పీడ్గా రావడం, ఎక్కడనో అక్కడ మిస్టేక్ అయ్యి పడిపోవడం అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ రోడ్లో. నాగేష్ అన్న బండి అక్కడ ఉంది, అన్న అటు వెళ్తా ఉన్నాడు, మనం ఇటు వెళ్తా ఉన్నాం. ఇంతకుముందు మేము ఇద్దరం కూడా కలిసినాం అన్నమాట. ఇటు వెళ్ళి నేను వైట్ సిమెంట్ వేసుకొని అటు వెళ్ళేటప్పుడు అన్న మిర్చి వేసుకొని వెళ్తా ఉన్నోళ్ళే, కానీ అప్పుడు సిటీలో ఎదురైనా ఆగలేదు. మళ్ళీ అనుకొని ఇక్కడ కావాలని ఆపుకొని కలిసినాం అన్నమాట. సో ఇక బయలుదేరుదాం. మనకి కొంచెం బిఫోర్ లోడ్ కదా, మనకి టైం లేదు. ఇక అన్న కూడా ఇక్కడ ఆపుకొని వంటగిట్ల ఏం చేసుకొని అన్న అయితే బయలుదేరుతాం అన్నాడు. సరే నాకైతే అన్న వీడియోలో అయితే ఆల్మోస్ట్ అన్న స్టార్ట్ చేసిన 30,000 సబ్స్క్రైబర్ల కానుండి మొదలెట్టి ఇప్పటి వరకు అయితే నేను అన్న ఫాలోవర్ను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కలిసాడు కదా నాగేష్ అన్న. అన్నకు కూడా ఒకటి యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట, నాగేష్ ట్రక్ ట్రావెలర్స్ అని చెప్పేసి. ఒకసారి అయితే ఛానల్ని అయితే వెళ్ళి చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియోస్ కూడా మంచిగా, అన్న కూడా ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే పెడతా ఉంటాడు. అందరికి వెళ్ళేటని నీకే ఉత్సాహపోతే మాకెట్టా అవుతుందిరా, డైరెక్ట్ హైవే మీద వస్తా అంటే. సో కట్నీ ఇంకొక 28 కిలోమీటర్లు అయితే ఉంది. అక్కడికి వెళ్ళి పక్క కాపేసుకొని గ్రీజ్ అయితే కొట్టించేసుకోవాలి. మనకు గోరఖ్పూర్ మార్నింగ్ 6 నుండి నో ఎంట్రీ అంట. సో పార్టీ ఫోన్ చేసి రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాడు, కొంచెం తొందర రండి అని చెప్పేసి. ఎంత తొందర పోయినా అక్కడ చేపలు అన్లోడింగ్ అయితే 2-3 రోజులు అయితే పడుతుంది. అది మనకు తెలిసిన ముచ్చటే. ఓసారి అయితే బాబు నేను అటు మాల్దా పోయినప్పుడు అయితే దగ్గర 15 రోజులు పండుకున్నాం.
సో ఈ చేపలు అందుకనే నేను వేయనన్నమాట లోడు. కాకపోతే ఇప్పుడు కొబ్బరికాయ కిరాయి అయితే తగ్గింది. ఏది మన మెంతా తుఫాన్ చేయబట్టి లోడింగ్ స్లో అయిపోయి కిరాయి తగ్గింది అనమాట. అందుకని ఇక ఇది రెడీగా ఉంటే చేపలు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళే చెప్పిరనమాట లోడింగ్. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి అయితే లోడింగ్ అయితే పెట్టేసుకున్నా. ఒకటే రోజులో బండి లోడ్ అయిపోయి అయితే బయలుదేరిపోయాము. సో అది విషయం. పొద్దున 6 లోపల రావాలి, లేకపోతే నో ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇక సంపకుండా వచ్చేసినాం. 4:40కే బండి అయితే మార్కెట్ లోపలికి అయితే ఎంట్రీ అయితే చేసేసిన. అవైతే బండ్లు అయితే మామూలుగా లేవు, మన మొత్తం ఆంధ్ర బండ్లే ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అటు వెనక పట్టది అని ఇంకా 2 బొచ్చెడు బండ్లు ఉన్నాయి. ఇక ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ మన బండి అన్లోడ్ కావడానికి ఇలా. అందుకని చేపలు వేయను నేను. చూద్దాం మరి ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ. ఇక గోరఖ్పూర్ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. పొద్దుటికైతే తిరిగి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి అయితే మన చేపల బండ్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టడానికి అయితే వచ్చిన. సో ఇదంతా ఫిష్ మార్కెట్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఇక్కడ 2 బండ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 మన ఆంధ్ర బండ్లే. ఈ బండి మనదే 3, ఇది ఒకటి 4, అదొకటి 5, ఇది 6, అది 7 బండ్లు ప్రస్తుతానికైతే. అంటే అన్నీ 16 టైర్లకు కూడా ఎత్తుతారు. 16 టైర్లో ఎత్తిన చేప కూడా వస్తుందంటే అందులో ఎక్కువ ట్రేలు అయితే పడతాయి కదా. సో అన్ని ట్రేలల్లో చేప అన్లోడ్ కావాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఈ సచ్చినాక ఎన్ని రోజులకు తింటారా నాయన వీళ్ళంతా. ఓసారి అయితే మా బండి మాల్లాకపోయినప్పుడు అయితే ఘోరం, 15 రోజులు ఆగేది బండి అన్లోడ్ కాక. తర్వాత తీసుకపోయి ఒకటే రోజు అయితే అన్లోడ్ చేసారు. నేను లెక్క మర్చిపోయినా. 2, 3, 4, 5, 6, 7 8, ఇది 8, అది 9 బండ్లు. 9 అయిపోయినాయా. ఇది 10 TG02 కరీంనగర్ బండి 16 టైర్ 10. ఇది 11 AP26. ఇది 12 AP39 2959. సో ఈ బండి తెప్పించుకున్న పార్టీకే మన బండి కూడా వచ్చిందనమాట. సో అది మన బండి. సో మొత్తం ఎన్ని బండ్లు లెక్క మర్చిపోయినా మళ్ళా. సో అన్ని బండ్లు అనమాట. అసలు అయితే ఇక్కడ పెట్టమన్నాడు మనను. కాకపోతే అక్కడ మొత్తం బొలేరోలు అడ్డం పెట్టిరు అని చెప్పేసి ఇటు సైడ్ అయితే లోపలికి అయితే ఎత్తి పెట్టిన. ఇక వాళ్ళు వచ్చినాక ఆ బండ్లు పొద్దుగాల తీస్తారుగా, ఆ బండ్లు పొద్దుగాల తీసినాక మన బండి అయితే పెట్టేద్దాం. మొత్తం చేపల మార్కెట్ గబ్బులు వేసిపోతుంది వాసన అయితే. తినేటప్పుడు ఏమనిపించదులే కానీ ఈ వాసనే గబ్బులు వేసిపోతుంది. వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. పొద్దుగాల 5ంటికి చేపల మార్కెట్ అయితే స్టార్ట్ చేసేసారు. మొత్తం ఇక బండ్లు అయితే ఉన్నాయి కదా, అక్కడ బండ్లలో ఉన్న ట్రేలు అయితే షాంపిల్కి తీసుకొచ్చి ఈ విధంగా షాప్ల ముంగట అయితే పెట్టుకుంటా ఉన్నారు. సో కొనేవాళ్ళు అయితే ఉంటారు కదా, మళ్ళీ ఇక్కడ నుండి కొని వేరే దగ్గర అమ్ముకునే వాళ్ళు వచ్చేసి ఈ చేప చూసేసుకొని మనకు ఏ చేప నచ్చుతుందో ఆ ట్రేలు అయితే వాళ్ళు పాట పాడుకుంటారు అనమాట. ఒక పెట్టెకు ఎన్ని కేజీలు వస్తుంది ఏంటనేది చెక్ చేసుకొని వాళ్ళైతే గిన్ని బాక్సులు కావాలని చెప్పేసి పాట పాడుకుంటారు. అంటే కొత్తగా వచ్చిన చికిరి పాట కాదు, నార్మల్గా వేలం పాట. అట్లా పాట పాడేసుకొని వీళ్ళకు ఓకే అయిన సరుకుని మళ్ళీ మన లారీలోంచి దించుకొని వాళ్ళు కొనుక్కొని అయితే వెళ్తారు. ఇక్కడ మన లారీల పరిస్థితి ఏమవుతుందంటే ఏదైనా సరుకు తీసుకుపోయినప్పుడు గోడౌన్ అయితే ఉంటుంది కదా, గోడౌన్లో దించుకుంటారు కదా, షాప్లో శాంపిల్ పెట్టుకొని గోడౌన్లో సరుకు ఉంటుంది కదా. ఇప్పుడు మన లారీలే గోడౌన్లో అన్నమాట. ఇక్కడ ఎవడైతే ఏ షాప్ అయితే తీసుకున్నాడో ఆ షాప్ ఇక మన గోడౌన్లోకి వెళ్ళి తీసుకొని లోడ్ వేసుకొని వాళ్ళు అయితే బయటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మార్కెట్ ఎట్లా జరుగుతుందో చూద్దాం పదండి. किलो ले लो, 100 रुपया लगी है, 100 रुपया किलो ले लो, 100 रुपया पची नहीं आएगा, सिल्वर के अलावा कुछ नहीं। 10 किलो ले, 10 किलो ले, 10 किलो
నిన్న మొత్తం సాగు కొట్టిండు అనమాట, తొందర్రా అని చెప్పేసి. ఇక్కడికి వచ్చినాక మన పక్క బండి కూడా ఇదే, అంటే ఈ పార్టీకి రావడం అయితే జరిగింది. ఈ పక్క బండి అయితే ఈరోజు పూర్తిగా అన్లోడ్ అయింది. మన బండి అయితే ఇంకా అన్లోడ్ కాలేదు, అంటే అసలు పట్ట కూడా ఇప్పలేదు అనమాట. ఎంత తొందర పెట్టినంటే మామూలుగా తొందర పెట్టలేదు. ఇప్పుడు వచ్చినాక చూడండి, టైం వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది. ఇది పట్ట పరిస్థితి, ఇంకనైతే ఇప్పలేదు. రేపు ఇప్పుతానైతే ఒక మాట అయితే అన్నాడు అనమాట. మరి రేపు ఇప్పుతాడా, ఈరోజు సాయంత్రం ఏమన్నా స్టార్ట్ చేస్తాడా ఏమైతే తెలీదు. సో మేమైతే వంట అయితే చేసుకుంటా ఉన్నాం. సో రొట్ట లైఫ్ మాది. ఎక్కడికైనా పోగానే ఫస్ట్ కూర అయితే ఇక ఇక్కడ మార్కెట్ ఎట్లుంది ఏంది అనేది అయితే పొద్దుగానే లేచి చూడం కదా. సో ముందే ప్రిపేర్గా ఉంటాం అన్నమాట, పప్పులు మిల్మేకర్లతోటి. ఒకరోజు ఇది అయిపోయినాక ఇక తెల్లారి నుండి మళ్ళీ డిఫరెంట్గా అయితే ప్లాన్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ మరి ఐస్ చేపలు అయితే బొచ్చడు ఉన్నాయి. మరి ఒకరోజు అవి ట్రై చేద్దామా, మరి అవి తింటే ఎట్టుంటుంది. అంటే ఐస్లో ఉంటాయి, మన దగ్గర కూడా ప్రతిసారి చెర్లకు పోయి చేపలు పట్టుకొచ్చుకొని తింటాను. మన దగ్గర కూడా ఐస్ చేపలు చాలా నడుతూనే ఉన్నాయి. సో ఒకరోజు అయితే చేపలు అయితే ట్రై చేస్తాం. చింతపండు తీసుకొచ్చుకుంటే మంచిగా మన ఇన్స్టాగ్రామ్లో రామన్ ఉంటాడు కదా, సో అన్న పెట్టినట్టు మంచిగా చేపలు పులుసు పెట్టుకుని ఒక రోజు చంపుదాం ఒక రోజు అయితే. అండ్ నైట్ అయితే మాకు ఒక దగ్గరనైతే భయమైంది అనమాట. ఏదన్నది సీకు నైట్ అయితే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ నుండి అయితే తప్పించుకోవడం అయితే జరిగింది. మన ముందు సేమ్ మన ఆంధ్ర బండి ఒకటైతే చేపల లోడుతో అయితే వెళ్తూ ఉంది. ఆ టైరు పగిలిపోయి దాని కింద ఒక మేకు ఉండే, అంటే ఆ మేకు వల్లనే నాకు తెలిసి ఆ టైర్ పలిగిపోయినట్టుంది. ఆ టైర్ పలిగిపోయి దాని మేకు ఉరికొచ్చి మన టైర్ కింద అయితే పడ్డదనమాట. సో తప్పిద్దామని ట్రై చేసినాం. ఇటు డివైడరు, ఇటు సైడ్ ఇంకో లారీ. ఇప్పుడు మనకి ఈ లారీ ఎట్లుంది సేమ్ అట్నే ఇంకో లారీ అయితే మనం ఓవర్టేక్ చేస్తూ ఉందన్నమాట. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తే మన దేవుని ఆశీస్సులు మన మీద ఉండబట్టి మన బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డమ్మీ టైర్కు ఇట్లా స్ట్రైట్గా గుచ్చితే అయిపోయేది నా పని కూడా. నా టైర్ కూడా పలిగి ఇక ఇద్దరం అక్కడనే ఉండి చెమ్మచెక్కలు ఆడుకునేటోళ్ళం. సో ఇక మనకి ఏమైందంటే ఇట్లా క్రాస్గా దిగింది అన్నమాట. డమ్మీ బటన్ అయితే ఉంటుంది కదా, బటన్కు ఇట్లా క్రాస్గా దిగింది. ఏమంటే బండి పక్క కప్పుకొని అది తీసేసుకున్నాం, లేకపోతే నైట్ భజనాము మా కాడ. సో ఇప్పుడైతే వంట అయితే చేసుకుంటున్నాం. వంట చేసేసుకొని మరి అన్లోడింగ్ ఎప్పుడు చేస్తాడు ఏం కథ అనేది అయితే సో సాయంత్రం వరకు అయితే వెయిట్ చేద్దాం. లేకపోతే మధ్యాహ్నం వీడియో, అంటే మనకు అన్లోడింగ్ పొజిషన్ లేకపోతే మధ్యాహ్నం వీడియో క్లోజ్ చేసి పడేద్దాం. సో ప్రస్తుతానికి అయితే కర్రీ అన్నం కూర అయితే వండుకుంటున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 1:30 అయితే అవుతా ఉంది. నైట్ నాన్ స్టాప్ వచ్చేసినాం కదా. సో సపరేట్గా బండి పాయింట్లో పెట్టేసి మంచి ఒక డీప్ స్లీప్ అయితే వేసినాం అనమాట. ఇద్దరం పండుకొని ఇప్పుడు 12ంటికి లేచినాం. ఇక చిన్న మొఖాలకి ఇట్లా కడుక్కొని ఇక వంట అయితే స్టార్ట్ చేసుకున్నాం. వంట స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి చేపలు అన్లోడింగ్ ఎట్లయినా 3 రోజులు లేదా 4 రోజులు అట్లా పట్టే అవకాశం అయితే ఉంటుంది. రోజు ఏదో ఒకటి ఇక మనకు ఈ వండుకున్న వీడియోలు అవుతాయి అనమాట. ఒక 2-3 రోజులు అయితే సో ఏమేమి వండుకుంటాను, ఎట తింటాను, ఎట పంటాను ఈ 4 రోజులు. అది మన బండి ఇట్లా చేపలకు పెట్టుడు ఇదే ఫస్ట్. చేపలకు మెయిన్ థింగ్ నేను పెట్టకపోవడానికి కారణం ఇది, అన్లోడింగ్ లేట్ అవుతుంది అనే పెట్టాను ఎక్కువ శాతం. సో చూద్దాం మరి మనకి ఈ ట్రిప్ ఎన్ని రోజులు బండ పెడుతుంది ఇక్కడ అన్లోడింగ్ అని చెప్పేసి. మనని పిలిచిన పార్టీకి అయితే ఇప్పుడు మన పక్కన బండి ఉంది కదా, ఆ బండి ప్లస్ మన బండి అనమాట, ఈ రెండే వచ్చినాయి. ఆ బండి అయితే అయిపోయింది. ఆ బండి వచ్చేసి 4వ రోజు అనమాట. ఇది 4వ రోజుకి అన్లోడ్ అయిపోయిందంట మొత్తం. అయితే ఈరోజు మార్కెట్ అని చెప్పేసి మన బండిని కూడా రమ్మన్నాడు. కాకపోతే ఆయన బండిలో ఉన్న సరుకే దిగింది. ఇక మన బండి సరుకు అయితే అవసరం రాలేదని చెప్పేసి ఇంకా పట్ట కూడా ఇప్పనియలేదనమాట. రేపు ఇప్పుదానిలే పట్ట అని చెప్పేసి అన్నాడు. సర్లే నీ ఇష్టం, ఇక ఎట్లయినా 2-3 రోజులు 4 రోజులు బండ పెడతావు మాకు తెలుసులే అని చెప్పేసి ఇట్లానైతే ఉన్నాం అనమాట. సో ఈరోజు ఏమేమి జరుగుతుంది, ఇంకా ఏమన్నా జరిగితే ఈ వీడియోలో వస్తుంది, లేకపోతే క్లోజింగ్ అయితే చేసేద్దాం. మనం వచ్చిన మండి ఇదనమాట, నవీన్ మచ్లీ గల్లా ఫల్ ఏవం సబ్జీ మండి స్థల్ గోరఖ్పూర్. సో అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. చేపలు, పూలు, పండ్లు, కూరగాయలు అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. ఆ మండి ఇది. మండి పరిసర ప్రాంతాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇది మనం తీసుకొచ్చిన మండి అన్నమాట. మండి అయితే చాలా పెద్దగా ఉంది ఇది. ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో కాన్పూర్ దానికంటే ఇది ఇంకా పెద్దగా ఉందన్నమాట మండి. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అవుతా ఉంది. మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోయింది.
మన పక్క బండి అయితే ఖాళీ అయిపోయింది, లోడ్ మాట్లాడేసుకున్నాడు. నో ఎంట్రీ కదా, నైట్ 10ంటికి అయితే బయలుదేరుతాడు అనమాట అన్న. సో మన బండి అయితే ఇంకా పట్ట అయితే ఇప్పలేదని చెప్పాను కదా. ఇప్పుడు సాయంత్రం 5 వరకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదన్నమాట. ఎలా ఉంది అలాగే ఉంది. సో మరి రేపు ఏమన్నా పట్ట ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏమన్నా అన్లోడింగ్ చేసే కార్యక్రమాలు ఉంటే రేపు అయితే చూసుకుందాం. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.